ఎడ్ తెలుగు న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తాడేపల్లి నుంచి మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అనంతపురంలో స్వర్ణాంధ్ర సాధికార యాత్రలో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ. చిన్నప్పుడు శివశివాని స్కూల్లో పరీక్ష పేపర్లు కొట్టేసిన వ్యక్తి జగన్. పవన్ కళ్యాణ్. మా యువ వికెట్ కీపర్ బ్యాటింగ్ అద్భుతం. ధోనీపై చెన్నై కెప్టెన్ రుతురాజ్ కామెంట్. తాడేపల్లి నుంచి మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అటెంప్ట్ ఆన్ లైఫ్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ మా పార్టీ అధ్యక్షుడి మీద అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకనేది కూడా రిపీటెడ్గా చెప్తున్నాము, మళ్ళీ చెప్తాను. ఆ రాయో ఆబ్జెక్ట్ ఏదో చాలా ఫోర్స్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారికి నుదుటిని తగిలి కంటి దగ్గర, అక్కడి నుంచి మళ్ళీ పక్కన వెళ్ళి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి కంటికి డైరెక్ట్ తగిలింది. ఆయన కన్సూపు ఇంకా 48 అవర్స్ అబ్జర్వేషన్ అంటున్నారు, స్క్రాచెస్ ఉన్నాయంటున్నారు. ఆయనది ఇంకా అదృష్టం, ఎంత అదృష్టం అంటే కన్ను పోయేంత వరకు పోయి మళ్ళీ వెనక్కి వచ్చినంత అదృష్టం. చూస్తే క్లియర్గా తెలుస్తుంది. ఒక వ్యక్తికి తగిలిన తర్వాత అంత ఫోర్స్ఫుల్గా మళ్ళీ అంతే ఫోర్స్తో ఇంకొకరికి తగలడం అంటే అది చేత్తో విసిరిందో లేక ఏదైనా ఇంకో చిన్న క్యాటపుల్ట్ లాంటి దానికంటే కూడా ఇంకా పవర్ఫుల్ ఆయుధం మీద వాడినారేమో అని అనిపిస్తుంది. డిస్టెన్స్ కూడా కొంత ఎక్కువ నుంచి వచ్చినట్టుంది. పక్కనే బిల్డింగ్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేరాల్సిన అంశాలు. ఎవరో షార్ప్ షూటర్ అయి ఉండాలి, గురి తప్పకుండా కొట్టగలిగిన వాడు అయి ఉండాలి. ఈయన టక్కున తల తిప్పడం వల్ల ఇటు తగిలినట్టుంది. ఒకవేళ స్ట్రైట్ ఉంటే కన్ను తగిలినచ్చు, లేదా కన్ను తగిలినచ్చు కొంచెం తిప్పుంటే. సో ఇంతగా క్లియర్గా కనపడుతున్న ఇది ఎవరో ముందే అనుకొని ఒక ప్లేస్ వెతుక్కొని అక్కడ ఉండి అక్కడి నుంచి ఆ టైంకు కరెక్ట్ షూట్ చేశారు. కొద్దిలో అదృష్టం కొద్దీ అది మిస్ అయింది, లేకపోతే ప్రాణానికే ప్రమాదం ఉండేది. అక్కడి నుంచి ఇది ఎవరై ఉంటారు. ఓ పవర్ఫుల్ పొలిటికల్ సపోర్ట్ లేకుండా ఇలాంటివి చేయలేదు. ఇంకో పక్క ఈయన రెచ్చగొట్టి వాళ్ళని తయారు చేస్తున్నారు. ఇవన్నీ ఈరోజు ఎన్నికల కమిషన్కు నివేదించారు. ఇవన్నీ నివేదించి ఈ నేపథ్యంలో తక్షణం ఇప్పటికే ఇచ్చాము, ఇంతకుముందు కూడా అయ్యా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, వీళ్ళు నోటీసులు ఇవ్వడం కాకుండా రిస్ట్రైన్ చేయండి, ఈ పరిధిలోకి వస్తుంది అలాగే ఎన్నికల కమిషన్ వారికి కంటిన్యూస్ ఇస్తున్నాం. వీళ్ళు నోటీసులు ఇస్తున్నట్టున్నారు, అయినా ఫలితం లేదు. ఈరోజు జరగరాని ఇదే జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా దీన్ని సీరియస్గా తీసుకుని చంద్రబాబు నాయుడు గారిని, ఆ పార్టీ నాయకులను మొత్తం ఇలాంటి హేట్ స్పీచెస్ కానీ, రెచ్చగొట్టే ఇన్స్టిగేట్ చేసే రెచ్చగొట్టే స్పీచెస్ కానీ కార్యకర్తలకు వాళ్ళకి ఇచ్చి ఇలాంటి దారుణాలకు కారణం కాకుండా తక్షణం నియంత్రించాల్సిందిగా కోరుతూ ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చాం. తక్షణం స్పందిస్తామని అన్నారు. అనంతపురంలో స్వర్ణాంధ్ర సాధికార యాత్రలో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ. ఇవ్వడమైతేనేమి, అలాగే మండలాలు అంటే ఒక సామాజిక విప్లవం దేశంలోనే మొట్టమొదటి తీసుకొచ్చిన అంటే మండలాల వ్యవస్థ స్థాపనతో 333 తాలూకాల్ని 1110 మండలాలుగా అధికారాన్ని మీ ముంగిటికి తీసుకొచ్చిన మండలాల స్థాపనతో మహానుభావుడు నందమూరి తారక రామారావు. చాలా మందిని మన మహానుభావులు అంటూ ఉంటాం. నేవి గమనా శక్తి ప్రతిభాయిన విద్యస్తే అని, అంటే అందరూ మహానుభావులు కాలేరు. కొంతమంది అలా పుడతారు. ఎందుకంటే వారు నిన్నట్టు నా కారణ అంటే ముందుగా ఆయన్ని నాకు ఈ ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, అలాగే విశ్వానికే నట విశ్వరూపం ఎలాంటితో చూపిన కారణ జన్ముడు, ఆ మహానుభావుల్ని అంటాం కారణ జన్ముడని. మరి మా నాన్నగారు, నా దైవం, నా గురువు అయిన అభినవ్ అంబేద్కర్
అభినవ మన భగీరథుడైతేనేమి, ఎన్ని పేర్లతో ఆయన కొలిచిన ఆయన రుణం మనం తీర్చుకోలేము. అటువంటి నందమూరి తారక రామారావు గారి బిడ్డగా పుట్టినందుకు అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ అటు నటనలో ఇటు రాజకీయాల్లో కూడా, అటు హిందూపూర్ ఎమ్మెల్యేగా, అటు బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక చైర్మన్గా, ఒక నటుడిగా పాత్రలు పోషిస్తూ మీ అభిమానాన్ని పొందినందుకు, ఆ పుణ్య దంపతులకు పుట్టినందుకు అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మీ అందరికీ మరొకసారి ఆ కళామ తల్లికి, ఆ భగవంతులకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఎవరైతే సమాజం దేవాలయం ప్రజల దేవుళ్ళు, నేను అందులో ఒక అర్చకుణ్ణి అని కొలిచాడో, ఎవరైతే కొలవబడ్డాడో ప్రజల చేత, మరి వాళ్ళనే దేవుళ్ళుగా కొలిచిన ఆ మహానుభావుడు, మరి ఆ తర్వాత ఆయన మానసిక పుత్రికైన ఈ యొక్క తెలుగుదేశం పార్టీని అదే క్రమశిక్షణతో మన చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని ముందుకు నడుపుతున్నారు. మన తెలుగు ప్రజల యొక్క తేజస్సు ప్రపంచానికి తెలిపిన మహానుభావుడు కూడా ఒక చంద్రబాబు నాయుడు గారు. సరే, ఇవాళ చూస్తున్న పరిస్థితులు, మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు ఈ ఇది మామూలు సామాన్యమైన ఎన్నికల యుద్ధం కాదు. ఇది మన రాష్ట్ర భవిత, మన భవిత, మన ముందు తరాల భవిత అంతా కూడా ఈ ఎన్నికల మీద ఆధారపడింది. మరి అభివృద్ధి అంటే జగన్ పేరులో కరప్షన్ అంటే దోచుకుని దాచడమే జగన్కి తెలిసిన రాజకీయం. ఇంకోసారి గెలిపించారనుకోండి, మనల్ని కూడా అమ్మేసి డబ్బులు చేసుకునే. డీటెయిల్స్ చూస్తే తెనాలి అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్, గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్లకు మద్దతుగా జనసేనాని పవన్ కళ్యాణ్ తెనాలిలో వారాహి విజయబేరి సభకు హాజరయ్యారు. ఈ సభలో ఆయన సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ప్రజల పాస్ పుస్తకాలపై, పొలాల్లోని హద్దురాళ్లపై కూడా చెదరని చిరునవ్వుతోటి జగన్ ఫోటోలు కనిపిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రం తన సొత్తు అనుకుంటున్నాడు జగన్, నువ్వు కింద పడే రోజు దగ్గరలోనే ఉంది అంటూ హెచ్చరించారు. జగన్ కు అహంకారం తలకెక్కిందని, అందరం ఆయనకు బానిసలం అనుకుంటున్నాడని మండిపడ్డారు. ఈజిప్ట్ లో హుస్ని ముబారక్ అనే నేత 30 ఏళ్లుగా నిరంకుశంగా వ్యవహరించాడని, ఓ టైలర్ తిరుగుబాటు మిగతా ప్రజలను చైతన్యవంతులను చేసి హుస్ని ముబారక్ అంతు చూసిందని వివరించారు. శ్రీలంకలో కూడా ప్రజాగ్రహం పెళ్లి వీకిందని, ప్రజలు దేశాధ్యక్షుడి భవనంలోకి వెళ్లి స్విమ్మింగ్ పూల్లోని ఈత కొట్టారని, రేపు తాడేపల్లి ప్యాలెస్ లో కూడా ఇలాగే ప్రజలు వచ్చి కూర్చుంటారని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారిని మద్యం షాపుల వద్ద కాపలా పెట్టించాడని, సమస్యల పరిష్కారం గురించి అడిగిన అంగన్వాడీలను కొట్టించాడని ఆరోపించారు. చిన్నప్పుడు శివశివాని స్కూల్లో పరీక్ష పేపర్ కొట్టేసిన వ్యక్తి జగన్ అని ఎద్దేవా చేశారు. ఈ రోజున మనకి ఎన్నికలు కూడా అయిపోయి ఉంటాయి. వైసీపీ నాయకుడి ఓటమి కూడా బాక్సులో చేరిపోయి ఉంటుంది. సమయానికి 5 సంవత్సరాల దుష్ట పాలనకి చరమాంకం పలుకుతున్నాం. మనం ఏం చేస్తాం? కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన, ఈ 3 పార్టీల కలయికతోటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదం వైపు వెళ్తుంది. దానికి మేము ఎలా సిద్ధం అనేది ఆఖరిలో చెప్తాను. దానికంటే ముందు 2014లో పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఈ రోజు దాకా ఒక దశాబ్దం ఎంతోమంది వచ్చారు, పార్టీలు పెట్టడానికి ప్రయత్నం చేశారు, ఈ మధ్యన కూడా పెట్టారు. కానీ దశాబ్ద కాలంగా ఒక ఎమ్మెల్యే లేకుండా కేవలం మా ఆడపడుచులు ఇచ్చిన గుండెల్లో పెట్టుకున్న స్థానానికి మా జన సైనికులు అండగా ఉండి వారి స్ఫూర్తితోటే దశాబ్దం కాలం పార్టీని నడపగలిగే శక్తిని సంపాదించారు. ఇందాక దారిలో వస్తూ ఉంటే ఒక యువకుల సమూహం నాకు ప్లే కార్డు ఇచ్చారు. ఆ ప్లే కార్డు దీని అర్థం మోకాళ్ళ మీద కూర్చో అంటే లొంగిపోవడం కంటే కూడా చచ్చిపోవడం మంచిదని.
అంటే మహామహుల్ని నాకున్న కోపం చిరాకు ఏంటంటే, అరే ఈ భారతదేశం అందరి ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు. ఆయనకి జై భీమ్తో వందనాలు చెప్తా ఉన్నాను. అంటే ఆయన ఇచ్చిన స్ఫూర్తి కొన్ని వందలాది మంది రాజ్యాంగ నిపుణులు కూర్చొని రాజ్యాంగ సారథిగా మనకి రాజ్యాంగం ఇవ్వబడింది. ఇక్కడ రాచరికం లేదు, ప్రజలే ప్రభువులు, మనకే హక్కు ఉంది, మనకే అధికారం ఉంది. తప్పు చేసేవాడు రాజ్యాలు వెళ్తుంటే కిందకి పడదోసే హక్కు మనకు ఉంది. మనం వదిలేసుకున్నాం ఆ శక్తిని. నాకు ఏ కోరిక లేదు, ఏ ప్రజాస్వామ్యాన్ని ప్రజల కోసం అయితే ఉద్దేశించి ఇవ్వబడిందో దాన్ని బలోపేతం చేయడం, అంతేగాని ఒకడికి మోచేతి కింద నీళ్లు తాగడానికి అయితే మన ప్రజాస్వామ్యం లేదు. అది జగన్ కావచ్చు, జగన్ తాలూకు వ్యక్తులు కావచ్చు. జగన్ మాట్లాడితే క్లాస్ వార్ అని మాట్లాడుతూ ఉంటాడు. క్లాస్ వార్ అంటే అర్థం మీ అందరికీ తెలిసిందే కదా. డబ్బున్నోళ్ళు, అధికారం ఉన్నవాళ్ళు పేదవాడిని దోచుకోవటం. మనందరం పేదవాళ్ళని దోచుకుంటున్న వాళ్ళం అంట. ఆయన ఒక్కతనే చాలా గొప్పగా పేదవాళ్ళకి అండగా ఉంటున్న వ్యక్తి. నిజంగా అతను పేదవాళ్ళకి అండగా ఉన్న వ్యక్తి అయితే జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమికి ఇంత జనసందోహం రాదు. ఆ విషయం జగన్ తెలుసుకోవాలి. జగన్ వచ్చి రాగానే చేసింది 450 కోట్ల రూపాయలు మనకి సెస్ ఉంది, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు వారికి ఉపాధి లేకుండా చేశాడు. 40 మంది పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. 40 లక్షల భవన నిర్మాణ కార్మికుల 450 కోట్ల సంక్షేమ నిధిని దోచుకున్న వ్యక్తి. నిజంగా ఎవరన్నా సరే ప్రజల కోసం పాటు పడుతున్నామంటే అది జనసేన అడ్డంగా నిలబడింది ప్రజల కోసం. మీకు చెప్తున్నానమ్మా. వాఖండే స్టేడియంలోని ఆదివారం ముంబై ఇండియన్స్ లో జరిగినటువంటి మ్యాచ్ లో రుతురాజ్ గాయక్వాడ్ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ముంబైను చెన్నై 20 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఇక ఈ మ్యాచ్ లోని మహేంద్ర సింగ్ ధోని చెన్నై ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ల బ్యాటింగ్ కు దిగి ఊచకోత కోశాడు. కేవలం 4 బంతులు ఎదుర్కొన్న ధోని ఏకంగా 500 స్ట్రైక్ రేట్ తోటి 20 పరుగులు పిండుకున్నాడు. ఇందులో 3 సిక్సర్లు ఉండటం విశేషం. మ్యాచ్ విజయంలో చివరికి సిఎస్కే జట్టుకు ఈ పరుగులే కీలకమయ్యాయి కూడా. ఛేదన్లోని హిట్ మ్యాన్ శతకం చేసినప్పటికీ ముంబై 20 పరుగుల తేడాతోటి ఓడిపోవటం గమనార్హం కాగా, మ్యాచ్ ముగిసిన తరువాత చెన్నై సారథి రుతురాజ్ గాయక్వాడ్ కు ధోని ఇన్నింగ్స్ పై ప్రశ్న ఎదురైంది. ముంబైపై గెలవడంలో ఎంఎస్డి పాత్ర గురించి మీ అభిప్రాయం ఏంటని అడగ్గా, మా యువ వికెట్ కీపర్ బ్యాటింగ్ అద్భుతంగా 3 సిక్సర్లు బాదాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ఆయన చేసిన పరుగులు మాకు బాగా కలిసి వచ్చాయి. నిజం చెప్పాలంటే ఇరు జట్ల మధ్య ఆ పరుగులే కీలకం. దాంతో మేము విజయం సాధించామని రుతురాజ్ చెప్పుకొచ్చాడు. ధోనిపై చెన్నై కెప్టెన్ ప్రశంసలు కురిపించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ విమానయాన దిగ్గజం ఎయిర్ ఇండియాలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయిల్లోని కీలక నగరమైన టెల్ అవీవ్ కు విమానాలను తాత్కాలికంగా రద్దు చేసింది. ఢిల్లీ, టెల్ అవీవ్ మధ్య నేరుగా నడుస్తున్నటువంటి సర్వీసులను ప్రస్తుతానికి నిలిపేస్తున్నట్లుగా ఎయిర్ ఇండియా ఆదివారం పొద్దుపోయాక ప్రకటించింది. ఎయిర్ ఇండియా ఢిల్లీ, టెల్ అవీవ్ మధ్య వారానికి 4 సర్వీసులను నడుపుతూ ఉంటుంది. 5 నెలల సుదీర్ఘ విరామం తర్వాత మార్చి 3లోనే ఈ సర్వీసులు పునః ప్రారంభమయ్యాయి. గతేడాది అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదుల టెల్ అవీవ్ లో నరభేదం సృష్టించడం అనంతరం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో అక్కడికి విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లుగా ఎయిర్ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా శనివారం రాత్రి ఇజ్రాయెల్ పై ఇరాన్ డ్రోన్లతోటి దాడి చేసిన విషయం తెలిసిందే. 200కు పైగా డ్రోన్లు, డజన్ల సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులతోటి దాడికి యత్నించిన విషయం తెలిసిందే. ఇటీవల సిరియాలోని డెమాస్కోలో ఇరాన్ రాయబార కార్యాలయంపై దాడి జరిగింది. ఈ దాడిలో ఇరాన్ రివాల్యూషన్ కు గార్డ్ కు చెందినటువంటి కీలక అధికారితో పాటు 13 మంది మృత్యువాత పడ్డారు. ఈ దాడి చేసింది ఇజ్రాయిలేనని ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్ తాజా దాడులు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 124 దేశాలలో నెలకొల్పబడిన నాన్ ప్రాఫిట్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్
జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఇండియా సంస్థను స్థాపించి దాదాపుగా 75 ఏళ్లు గడిచిన సందర్భంగా జేసీఐ బంజారా హిల్స్ హైదరాబాద్ లో కలిసి శంషాబాద్ రోడ్ లోని క్లాసిక్ కన్వెన్షన్ 3 బంజారాలో 75 ఏళ్ల ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లిమ్స్ ఫర్ లైఫ్ అనే కార్యక్రమం చేపట్టి 75 కృత్రిమ కాళ్లను వికలాంగులకు అమర్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జేఎఫ్ఎస్ ఏడీవీ రాకేష్ శర్మ, జాతీయ అధ్యక్షుడు గెస్ట్ ఆఫ్ హానర్ రమేష్ దడిగల, జాతీయ ఉపాధ్యక్షులు గౌరవ అతిథి గోవింద్ కంకాణి, మండలాధ్యక్షులు గౌతమ్ కుమార్ జైన్, జోన్ వైస్ ప్రెసిడెంట్ శ్రేయ దీక్షిత్, జేడీ కమ్యూనిటీ డెవలప్మెంట్ అల్కా చౌదరి, నారాయణన్ సేవా సంస్థాన్ బ్రాంచ్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. ఈరోజు మనము ఇక్కడ లిమ్స్ అనేది నారాయణ సేవా సంస్థ ఇంకా బంజారా హాల్ ట్రస్ట్తో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. మన జేసీఐ ఇండియా ఫార్మేషన్ అయింది, అందువల్ల ఈరోజు ఒక పెద్ద సెలబ్రేషన్ లాగా 75 రాష్ట్రం నుంచి అధ్యక్షులు, దేశం నుంచి అధ్యక్షులు తెలుగులో తెలుగులో అర్థం చేసుకుని చెప్పండి. ఈరోజు 75 ఇయర్స్ ఆఫ్ జేసీఐ ఇండియా, మనం దాంతో కలిపి 75 ఇస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ సార్ దేవుడే సార్. ఇక మాకు ఇప్పుడు జన్మ ఇప్పుడు మరో జన్మ. ఇప్పుడు నడుచుడు మీకు కారణం అంటే దాటి నడుచుడు అట్లనే ఆయన లేకపోతే మేము ఎట్లా మా నేషనల్ ప్రెసిడెంట్ గారు, టాప్ హెడ్ ఆఫ్ ఇండియా, రాష్ట్రీయ అధ్యక్షుడు దేశానికి నరేంద్ర మోడీ కన్నా జేసీఐకి అయినట్ల. It's not that we are God. We are not God. You are the God. You have to give us blessing so that we will be able to support more people in the coming years. మీరే దేవుళ్ళు, మీరు మాకు ఆశీర్వాదం ఇచ్చి చాలా మందికి ఇలా హెల్ప్ చేయాలని. మీరే మాకు ఆశీర్వదిస్తే ఇంకా సార్ మనసులో చాలా దేవుడు మంది ఉన్నాడు. చేస్తాం మేము. సార్ మనసులో దేవుడు ఉన్నాడు కాబట్టి మాకు హెల్ప్ చేస్తాడు. थोड़ा पीछे Thank you so much all the press people for joining here at Hyderabad and supporting this event and reporting this wonderful event of Limbs of Life. Junior Chamber International is a leadership organization that has impacted the lives of many for the last 108 years globally. JCI India, which has started in Kolkata in 1949, is celebrating its 75th anniversary. So in the last 75 years, this organization in India has come up forward to provide solution, sustainable solution for the issues which is having surrounded in our society, in our community. So how this sustainable solution resolving process is running is based on a formula of action framework. JCI members, we may have 1,500 local organizations around the nation. So the JCI members around the country, they will go to each and every village, or they will go to each and every city and find out what are the problems faced by the people, the commoners of that country, and find out what is the solution required for each problem. That solution shall not be a short-term solution. That solution should be a sustainable solution, so that that issue will be resolved forever permanently. So this program is called One Law, One Sustainable Project, and I am so happy. I am coming from Kerala. I am the national president of JCI India. JCI India national headquarters is in Mumbai. So I coming from Kerala on behalf of JCI India, and I am so happy to see the activities of such a big local organization called JCI Banjara Hyderabad.
for the last many years. నిర్మల్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నేడు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని నిర్మల్ నియోజకవర్గంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా బంగల్పేట్ కాలనీలోని పర్యటించిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఈరోజు ఇంటింటికి భారతీయ జనతా పార్టీ కార్యక్రమాన్ని నిర్మల్లో ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం తరఫున ప్రారంభించడం జరిగింది. మరి ఇంటింటి కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిలో ప్రతి ఓటర్ని కలవడనే ఒక ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, బూత్ లీడర్లు అంతా కూడా ప్రతి ఇంటికి చేరుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన ఉన్నది. దాంతోపాటు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ కార్యక్రమాన్ని మరి పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ, మరి ప్రజల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని 3వ ప్రధానమంత్రి చేయాలని, వారి వరనే ఈ దేశ పురోగతి, అభివృద్ధి చెందుతున్న పూర్తి విశ్వాసంతో ప్రజలు మాకు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ మరి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. దానికి మేము మరి ఈ ఆదిలాబాద్ పార్లమెంట్తో సహా కనీసం 10-12 సీట్లు మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలుస్తామన్న పూర్తి విశ్వాసంతో మరి మేము ముందుకెళ్తా ఉన్నాం. మరి ప్రజలు మమ్మల్ని పెద్ద ఎత్తున ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది. ఆత్మకూరు మున్సిపాలిటీ కేంద్రంలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథులుగా మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. రాష్ట్ర గీత కార్మికుడు డిపార్ట్మెంట్ చైర్మన్ కేశం నాగరాజు గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుడని, ఆయన భిక్ష వల్లే తాను ఎమ్మెల్యే అయ్యానని, ఆయన రాసిన రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శమని, బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడని, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటించడంతో పాటు కాపాడుకుంటామని పునరుద్ఘాటించారు. కానీ కొందరు మూర్ఖులు రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పుకోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశంలో 1000 ఏళ్లైనా బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే నడుస్తుందని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ కూడా అనేక రాజకీయ పార్టీలు కూడా ఈ యొక్క వ్యక్తులు ఎక్కువ ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళకి టికెట్ ఇవ్వాలంటే ఆలోచన కూడా తీసుకొచ్చినటువంటి మహానుభావుడు, సాక్షాత్తు దేవుడు ఉండడో లేదో కానీ ఈయన దేవుని రూపంలో అంబేద్కర్ గారు కనుక వారందరికీ కూడా వారికి మనం కృతజ్ఞత ఉండాలి. ఖచ్చితంగా వారి ఫలాన్ని మనం అందుతున్నాం. ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని కొంతమంది మార్చాలని చూస్తారు, కొంతమంది దుష్ట శక్తులు మారుస్తామంటారు. భారత రాజ్యాంగాన్ని మార్చి ఈరోజు ప్రజల్ని మళ్ళీ నెట్టివేద్దామని చూస్తున్నారు. కనుక ఇది రాజకీయాలకు అతీతంగా నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. భారత రాజ్యాంగం ఇంకా 1000 సంవత్సరాలైనా కూడా వారు రాసిన ఫలాలు అదే విధంగా సుస్థిరంగా ఉంటాయి తప్ప భారత రాజ్యాంగాన్ని మార్చడం అనేటువంటి మూర్ఖులకు హెచ్చరిక చేయాలి. భారత రాజ్యాంగాన్ని అనుభవిస్తున్న నిమ్మ జాతులని మళ్ళీ ఇబ్బంది పెడుతున్నటువంటి ఆలోచన చేస్తున్నారు. కనుక వారికి సూచిగా మన జాతులమందరం కూడా ఐక్యతతో ముందుకు పోవాలి. వారి ఆలోచనని మొదటి పెట్టినటువంటి ఆలోచన తుంచివేయాలి. కనుక మనందరం కూడా ఏకీకృతమై వారి పండుగను ఖచ్చితంగా మనం అందరం కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరం కూడా చేసుకుంటే ఆలోచన చేశాలి. ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించి మీరు యొక్క ప్రసంగాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడేపల్లి నుంచి మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అనంతపురంలో స్వర్ణాంధ్ర సాధికార యాత్రలో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ.
చిన్నప్పుడు శివశివాని స్కూల్లో పరీక్ష పేపర్లు కొట్టేసిన వ్యక్తి జగన్ పవన్ కళ్యాణ్. మా యువ వికెట్ కీపర్ బ్యాటింగ్ అద్భుతం, ధోనీపై చెన్నై కెప్టెన్ రుతురాజ్ కామెంట్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.